పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రంపచోడవరం మండలం ఉట్ల అటవీ ప్రాంతంలో గత 2 రోజులుగా పులి ఆనవాళ్లు లభ్యమయ్యాయి. అడవికి ఆనుకొని ఉన్న గ్రామాల పరిసరాల్లో కూడా పులి కదలికలు నమోదు కావడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ట్రాకింగ్ కెమెరాలతో రెస్క్యూ టీం పులి సంచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తీసుకొచ్చాము మన దగ్గర టీమ్ దగ్గర నుంచి బయట నుంచి SOS అని కడోబా నుంచి కూడా తీసుకొచ్చాం. వాళ్ళు ఈ టెరైన్ లో పనిచేయలేమనేసి ఒకసారి ట్రై చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంతకు ముందు మన దగ్గర ఏదైతే క్యాప్చర్ చేశారో అది కొరమపురం అదే రెస్క్యూ టీము మళ్ళీ వచ్చారు అన్నట్టు. వాళ్ళు కొంచెం బాగా ఎక్స్పర్ట్స్, వాళ్ళు పిలిస్తే ఇప్పుడు వచ్చారు. వాళ్ళతో ఇప్పుడు ఈ ఆపరేషన్ మొదలు పెడదామని 100% కాన్ఫిడెంట్ గా ఉన్నారు క్యాప్చర్ చేయడానికి. పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, ఇప్పటికీ పులి పాద ముద్రలు కూడా అక్కడ రెస్క్యూ టీం అంతా కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి? అంటే 2-3 నెలలుగా ఈ పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో ఈ పెద్ద పులి హల్చల్ చేస్తుంది. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్తూ అటవీ శాఖ అధికారులకు చెక్కకుండా ఇది తిరుగుతోంది. ప్రస్తుతం రంపచోడవరం మండలం ఉట్ల అడవి ప్రాంతంలో పెద్ద పులి కదలికలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇటీవల 2 రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా కోరికొండ మండలం పాండవుల మెట్ట మీదకి రావడం జరిగింది. అది తిరిగి మళ్ళీ పోలవరం జిల్లాలోకి ఎంటర్ అయి ప్రస్తుతం ఉట్ల అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఇది స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పరిసర ప్రాంతాల్లోకి వస్తూ ఆవులు, గేదెల మీద దాడి చేస్తోంది. ఇదే క్రమంలో ప్రత్యేక బృందాలు ప్రస్తుతం రంగంలో దిగి ఈ ఏదైతే పెద్ద పులికి ఉన్నటువంటి ట్రాకింగ్ పరికరాల సహాయంతో పులి కదలికను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు, పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా ఇది చాకచక్యంగా అటవీ శాఖ అధికారులకు చిక్కకుండా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మనం చూసాం గడిచిన 4 నెలల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో పట్టుకున్న తర్వాత దీన్ని అటవీ శాఖ అధికారులు తిరిగి మళ్ళీ ఫారెస్ట్ లో వదిలేశారు. అది మళ్ళీ ఫారెస్ట్ నుంచి పోలవరం జిల్లాలోకి ఎంటర్ అయ్యి అది కాకినాడ, తూర్పుగోదావరి, ప్రస్తుతం పోలవరం జిల్లాలో ఇక్కడ తిష్ట వేయడం జరిగింది. తిష్ట వేసినటువంటి పెద్ద పులిని త్వరలోనే పట్టుకుంటే అప్పటి వరకు ఆ పులికి హాని కలగకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాని మీద దాడి చేయకుండా ఉండాలని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా బయటకు వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్ళాలి తప్పితే సింగిల్ గా వెళ్ళొద్దని చెప్తున్నారు. పెద్ద పులి మనుషుల మీద దాడి చేయదు, కేవలం అది ఆహారం కోసం ఆవుల మీద దాడి చేస్తుంది. కాబట్టి ప్రజలు ఈ గ్రామాలకు వచ్చేటువంటి క్రమంలో దాని మీద అప్రమత్తంగా ఉండాలన్న సూచనలు అయితే ఇస్తున్నారు. త్వరలోనే పట్టుకుంటామని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్.